సో హలో మామ అందరికి. సో నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అసలు మనం ఈ బాదం బిజినెస్లో ఎంత సంపాదించో మనకి ఎంత మిగిలిందో అంతా చెప్తున్నాను కదా. సో అదే వీడియో. సో అలాగే మనకి ఛాలెంజెస్, సో మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి. మనం చేస్తుంది కంటెంట్ కాదు, ఎలాంటి కంటెంట్ కూడా కాదు మనం చేస్తుంది, అది తీసుకున్న వాళ్ళు బట్టి ఉంటుంది. ఇప్పుడు నా వీడియో నువ్వు చూస్తున్నావు కదా, నీకు ఒక కంటెంట్లో ఉంటుంది. ఒకళ్ళు ఇంకోళ్ళు చూస్తున్నారా, వాళ్ళకి ఒక ఛాలెంజ్లో ఉంటుంది. సో నా మైండ్లో ఉన్నది కూడా అదే, మనం చేస్తుంది ఒక ఛాలెంజ్, కంటెంట్ అయితే కాదు. సో మనం ఇంకా ఎన్నో ఛాలెంజెస్ చెయ్యాలని కోరుకుంటున్నాం. అర్థమవుతుందా? ఇది ఒక్కదానితోటి ఆపేయడం కాదు. మనం ఇప్పటికీ 2 ఛాలెంజ్లు చేసాం. ఒకటి డైలీ ఎర్నింగ్ ఛాలెంజ్ అయిపోయింది, ఇప్పుడు సెల్లింగ్ ఛాలెంజ్ రన్నింగ్లో ఉంది. అలాగే ఇంకెన్నో చెయ్యాలని నేను నా నా కోరిక అది. అర్థమవుతుందా? నా హాబీస్లో ఒకటి ఛాలెంజెస్ ఎక్కువ చేయాలి, మనకి యూజ్ అయ్యే ఛాలెంజెస్ ఎక్కువగా మనం ట్రై చేయాలి, అదే. సో అయితే మనం ఇప్పుడు ఎంత వచ్చింది, అసలు దీనికి ఎంత పెట్టావు, నేను ఎంత పెట్టానంటే, మనం ఫస్ట్ శాంపుల్గా 50 బాటిల్ తెచ్చాం కదా, ఆ వచ్చిన డబ్బులతో మొత్తం దీనికి ఎడిషన్, దేనికి, రెండో ట్రిప్కి 336 బాటిల్ తెచ్చాను కదా, దానికి పెట్టేశాను. అసలు బాటిల్ ఎంత వచ్చింది, ఎంత మిగిలింది అనేది ఈ వీడియోలో చెప్తాను. అలాగే మనం స్టిక్కరింగ్ చేయించాం కదా, సో ఆ స్టిక్కరింగ్ చేయించిన తర్వాత ఫస్ట్ స్టిక్కర్ దేని మీద అంటించానంటే, ఇగో ఈ బాక్స్ ఏంటి అనుకుంటున్నారా, మనం సెకండ్ ట్రిప్ స్టార్ట్ చేసాం కదా, అసలు మనం ఈ ఛాలెంజ్ డే 1 నుంచి డే 6 వరకు వచ్చిన ఈ అమౌంట్ అంతా కూడా ఇందులో పెట్టా. సో నాకు దాచుకోవడం, మనీ సేవ్ చేయడం బాగా అలవాటు అనమాట. సో నాకు ఎలాంటి మా ఇంట్లో దొరికినప్పుడు ఇందులో దాచుకుంటూ ఉంటాను, డబ్బులు అవి కూడా. సో అలాగే నేను ఛాలెంజ్ చేయడానికి నన్ను ఎంతమంది ఎన్నో అన్నారు, అర్థమవుతుందా? నన్ను తిట్టలేదు దీనికోసం. సో ఏదన్నా గట్టిగా అనుకుంటే అవుతుంది అంటారు కదా, అనుకున్నా, చేస్తున్నాను. సో మాటలు వస్తున్నాయి కొన్ని, చాలా ఇది చేసే నాకు. సో అవన్నీ పట్టించుకోలేదు. దాంతో మాకు ఇంట్లో సపోర్ట్ అయితే ఉంది, మ్యాక్సిమం 70% సపోర్ట్ ఉంది. కానీ మిగతా అసలు సాటిస్ఫై అవ్వలేదు చేశాను. కానీ ఏదో నా నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చేశాను, అంతే. చేశాను, దాన్ని మీకు చూపించాను. అలాగే కొంచెం హ్యాపీ, కొంచెం సాడ్. ఎందుకంటే మన ఇన్స్టా ప్రొఫైల్లో ఇప్పటికీ 51 వీడియోలు కంప్లీట్ అయ్యాయి. అలాగే ఇంకెన్నో వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు సపోర్ట్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, ఫాలో చేయట్లేదు. నేను అంతగా ఎందుకు అడుగుతున్నాను అంటే, ఫాలో చేయమని, ఏదో నేను గ్రో అవ్వాలని కాదు. ఇన్స్టాగ్రామ్లో వీడియో అప్లోడ్ చేయడం వల్ల ఇన్స్టాగ్రామ్ ఎంత పుష్ చేయాలో అంత పుష్ చేస్తున్నాను వీడియో. సో మిగతాదంతా అప్ టు యువర్స్. మీరు జస్ట్ చూసి లైక్ చేసి కామెంట్ చేసి వదిలేస్తున్నారు. సో ఫాలో చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇంకా కొంతమందికి అవుతుంది. సో ఏమో వాళ్ళకి యూజ్ అవ్వచ్చు కదా మన వీడియో, కొంతమందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మనం చేస్తుంది. అయితే ఇందులో ఉన్న అమౌంట్ ఎంత వచ్చింది, ఎంత మిగిలింది అనేది నేను మీకు చెప్తాను. నేను చెప్పను, మీతో చెప్పిస్తాను. సో ఎంతమంది చెప్తారో ఎంతమంది చెప్పరో తెలియదు. సో అంతా ఇప్పుడు ఈ వీడియో అంతా కూడా కామెంట్ బాక్స్లోనే అవుతుంది. నేను చెప్తున్నాను కదా, కామెంట్ బాక్స్లో చేయిస్తాను. సో ఇప్పుడు ఒకసారి ఫస్ట్ మనం ఓపెన్ చేసి ఎంత ఉందో లెక్క పెట్టి మనకి ఎంత మిగిలిందో అంతా మీరే చెప్పాలి గైస్, నేనైతే చెప్పను. ఎందుకంటే నేను ఇది సంపాదించుకోవడానికి ఎన్నో కష్టపడ్డాను. సో నేను మీకు చెప్పేస్తే మీరు జస్ట్ నా వీడియో చూసి వదిలేస్తున్నారు. సో నాకు అది నచ్చట్లేదు అసలు. ఈ వీడియోతో తేలిపోద్ది ఏదో ఒకటి, అర్థమవుతుందా? నేను ఇప్పుడు ఇది ఓపెన్ చేసి లెక్క నీకు చూపిస్తాను అంతే. నేను లెక్క పెట్టను, నేను లెక్క పెట్టుకుంటాను, నాకు తెలుస్తుంది. అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చి నేను కూడా లెక్క పెట్టలేదు. సో చూద్దాం. ఇదిగోండి, మనం ఎప్పుడు తెచ్చిన, అంటే మనం షాప్లో పెడతాం కదా బాటిల్ అయిపోయినంటే మా అమ్మ ఎన్ని బాటిల్ అయితే పెట్టామో అంత డబ్బులు ఇచ్చేస్తుంది. మనం ఎలా బండిల్లా పెట్టేస్తాం తప్ప లెక్క పెట్టలేదు ఇప్పటికి వచ్చి. సో నేను మీకు చూపిస్తాను. సో నేను ఇప్పుడు ఈ డబ్బులు అట్టుకున్నాను కదా, ఈ డబ్బులు అట్టుకున్న ప్రతిసారి నేను ఇప్పటికి వచ్చి దగ్గర ఒక 4 సార్లు ఎన్నిసార్లు ఈ డబ్బులు పెట్టా. ఇవో చూడండి, ఈ డబ్బులు పెట్టిన ప్రతిసారి నా కష్టం. సో ఇంకోటి చెప్పాలి, తర్వాత లెక్క పెడదాం. ఇంకొక విషయం మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటనుకుంటున్నారు? నేను ఒక్కడనే చేశాను అనుకుంటారా? కాదు. ఇందులోని అసలు నాది ఏం లేదు. ఇందులో ఉన్న ప్రతి కష్టం కూడా జస్ట్ నాది ఐడియా మాత్రమే. మిగతాదంతా మా అమ్మదే. మా సో అలాగే అందరి లైఫ్లోని ఒక సపోర్ట్ లేనిదే ఏం చేయలేము, అది నిజం. నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కూడా. ఒక్కరు సపోర్ట్ లేకుండా కడుపు కూడా వేయలేదు. అది ఏ సిచ్యువేషన్లో వస్తుందో ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు.
అది ఎలా వస్తదంటే మరి నేనేం చెప్పాలి? నాకు ఎలాగొచ్చిందో నాకు తెలీదు. అది తెలీదు గుర్తు రాదు కూడా మనకి. ఆటోమేటిక్‌గా వచ్చేస్తది ఒకటి సపోర్ట్ తీసుకోవాలని. సో, అలాగే నాకు ఈ ఛాలెంజ్‌లో మా అమ్మ సపోర్ట్. మా అమ్మ సపోర్ట్ లేకపోతే నేను ఈ చేతులు తట్టుకోను. అలాగే ఇంకోటి చెప్పాలి. నేను ఇది చేస్తున్నాను కదా! మా అమ్మ ఏ రోజు నాకు ఇది అడగలేదు. ఇది కావాలని. ఇప్పుడు నా చేతిలో ఏదైతే ఉందో అది నాకు కొంచెం ఇవ్వని కూడా ఎప్పుడూ నన్ను అడగలేదు. ఇప్పుడు నాకు జాబ్ కూడా లేదు. నేను జస్ట్ డిప్లొమా కంప్లీట్ చేశా అంతే. అయితే ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది అంతే తప్ప ఇంకేం లేదు. సో, చూడండి ఇప్పుడు నేను లెక్క పెడతా. నేను జస్ట్ నోట్స్‌లో ఇలా స్క్రోల్ చేస్తాను. ఎంతొచ్చిందో మీరు లెక్కబెట్టి మీరు చెప్పండి. ఓకేనా? నేను లాస్ట్‌లో చెప్తానులెండి కంగారు లేదు. అలాగని చెప్పేసి మీరు కామెంట్ చేయడం మాత్రం మానేయకండి. కామెంట్ చేసినా పర్లేదు, చేయకపోయినా పర్లేదు. ఇవేంటంటే నా మెమోరీస్. ఇప్పుడు నేను వీడియో పేజ్ చేసుకున్నాను అనుకోండి, అది ఉంటదో పోతదో ఎవడికి తెలుసు. అప్లోడ్ చేసుకున్నాం అనుకో లైఫ్ లాంగ్ ఉండిపోద్ది. ఎప్పటికన్నా చూసుకోవచ్చు నా వీడియోలని. ఓకేనా? చూడండి ఇగోండి. ఇది అమౌంట్ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు నేను లెక్క పెడుతున్నాను. అది. నేను కౌంట్ చేసేసా. సో, మళ్ళీ మనం ఈ అమౌంట్ అనేది అందులో పెడేస్తున్నాం. సో, అలాగే నేనిది ఒక గిఫ్ట్‌లా తయారు చేసి ఒక సర్ప్రైజ్ ఉందనమాట. నేనిది ఇప్పుడే ఇవ్వేస్తున్నాను. మా అమ్మకైతే ఇద్దాం అనుకుంటున్నాను ఇది. అమౌంట్ చిన్నదామని, పెద్దదామని. అసలు ఈ బాక్సే మా అమ్మది. సో, ఆమెకిచ్చేద్దాం. ఏమంటారు? ఓకేనా? నేను వీడియో ఎండింగ్‌లో చెప్తానని చెప్పాను కదా! అసలు మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చిందని. సో, లాస్ అయితే ఏం లేదు. ఆహ్, ఎందుకంటే మనం ఫస్ట్ 50 బాటిల్ చేసాం కదా! అందులో వచ్చింది మనకి 11.80 వచ్చింది. ఆ 11.80 పెట్టేసి నేను బాటిల్ కొనేసాను. బాదం బాటిల్. నేను ఈ పాలు ప్యాకెట్లు, పంచదార, బాదం ఇవన్నీ కొనడానికి దాదాపుగా నాకు ఒక 500 ఖర్చయింది. సో, ఈ 2300లో నుంచి మనం 500 తీసేస్తే మనకు ప్రాఫిట్ మిగిలింది 1800. సో, 1800 ప్రాఫిట్ వచ్చింది. సో, ఇక్కడితో మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. సో, అలాగే ఇలాంటి మంచి మంచి ఛాలెంజెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో, ఇలానే సపోర్ట్ చేస్తూ ఇంకా మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తెస్తానని కోరుకుంటున్నాను. అంటిల్ దెన్ సీ యూ టాటా.